హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఐఎమ్ హెచ్ఆర్కే. సో లెట్స్ సీ దిస్ వీక్ వొకాబులరీ. సో ఇక్కడ ఏమైంది చూడండి, మల్ అంటే ఏంటి, కన్సిడర్ అని. సో డెలిబరేట్ చదువుకున్నాము, కన్సిడర్ అని. సో అలానే మల్ అంటే కూడా ఏంటి, కన్సిడర్. సో ఇంకా ఏం చెప్పొచ్చు, థింక్ అబౌట్ డీప్లీ అంటే ఏదైనా విషయం గురించి మనం ఎక్కువగా డీప్గా ఆలోచిస్తే దాన్ని ఏమనొచ్చు, మల్ అనొచ్చు. సో మల్ అంటే ఏంటి, కన్సిడర్ అని. నెక్స్ట్ డీమీనర్ అంటే ఏంటి, బిహేవియర్. డీమీనర్ అంటే ఏంటి, బిహేవియర్, ప్రవర్తన అంటాం కదా. సో యాటిట్యూడ్, మేనర్, సో అట్లా అనమాట. సో డీమీనర్ అంటే ఏంటి, బిహేవియర్ అని. నెక్స్ట్ స్కెచ్చి అంటే ఏంటి, ఇన్కంప్లీట్ అని, ఇంపర్ఫెక్ట్ అని, నాట్ డీటెయిల్డ్, ఇన్అడెక్వేట్, సో సరిగ్గా లేని, కంప్లీట్గా లేని, పర్ఫెక్ట్గా లేని, సో అలా అనమాట. స్కెచ్చి అంటే ఏంటి, ఇన్కంప్లీట్ అని. నెక్స్ట్ జియోపార్డైజ్ అంటే ఏంటి, ఎండేంజర్ అని. సో జియోపార్డైజ్ అంటే ఏంటి, పుట్ సమ్ వన్ ఆర్ సంథింగ్ ఇంటూ ఏ సిచ్యువేషన్ లైక్ డేంజర్ అంటే ఏదైనా విషయంలో కానీ పర్సన్స్ కానీ డేంజర్లోకి నెట్టడం అనమాట. సో థ్రెటన్ చేయడం, వాళ్ళని భయపెట్టడం, సో హార్మ్ఫుల్ సిచ్యువేషన్లోకి తీసుకురావడం, సో అట్లా అనమాట. సో జియోపార్డైజ్ అంటే ఏంటి, ఎండేంజర్ అని. నెక్స్ట్ హ్యాండ్ అవుట్స్ అంటే ఏంటి, హెల్ప్ అని. హ్యాండ్ అవుట్స్ అంటే ఏంటి, హెల్ప్. మనం చదువుకున్నామా, ఎయిడ్ అంటే ఏంటి, హెల్ప్ కదా, హెల్ప్ సపోర్ట్ అనొచ్చు. సో అలానే హ్యాండ్ అవుట్స్ అంటే ఏంటి, హెల్ప్ అని. నెక్స్ట్ వర్చువస్ అంటే ఏంటి, రైట్ యువర్స్, కరెక్ట్ అయినది అని. సో గుడ్ అని, మోరల్, ఎథికల్, ప్రిన్సిపల్డ్ అంటే కరెక్ట్ అయినది, మోరల్గా, ఎథికల్గా మంచిది అని. సో వర్చువస్ అంటే ఏంటి, రైట్ ఇయర్స్ అని. నెక్స్ట్ ఇంపెరిల్ అంటే ఏంటి, రిస్క్లోకి నెట్టడం అని. సో అలానే ఇక్కడ మనం జియోపార్డైజ్ అన్నాం కదా. సో సేమ్ మీనింగ్ అనమాట. ఇంపీరియల్ అన్నా జియోపార్డైజ్ అన్నా సేమ్. ఎండేంజర్, రిస్క్, థ్రెటన్, సో ఎదుటి వాళ్ళని కానీ ఏదైనా విషయంలో కానీ నెట్టడం, డేంజర్లో పడేయడం అని. సో థ్రెటన్ చేయడం అని. సో నెక్స్ట్ పెస్ట్ అంటే ఏంటి, ఎనాయిన్స్, ఇరిటేట్ చేయడం. సో ఇరిటేట్ చేయడం లేకపోతే విసిగించడం అంటాం కదా. సో అట్లా పెస్ట్ అంటే ఏంటి, ఎనాయిన్స్ అని. సో ఫర్ ఎగ్జాంపుల్, హీ వాజ్ ఏ రియల్ బెస్ట్ పర్సన్ అంటే ఏంటి, ఈ పర్సన్ నిజంగా చాలా ఇరిటేటింగ్గా ఉంటాడు అని. పెస్ట్ పర్సన్ అంటే ఏంటి, ఇరిటేట్ చేసే పర్సన్, విసిగించే పర్సన్ అని. సో పెస్ట్ అంటే ఏంటి, ఎనాయిన్స్ అని. నెక్స్ట్ మ్యాలియబుల్ అంటే ఏంటి, ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడాన్ని మనం ఏమనొచ్చు, మ్యాలియబుల్ అంటాం. సో మ్యాలియబుల్ అంటే ఏంటి, ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్. నెక్స్ట్ గ్రీఫ్ అంటే ఏంటి, సాడ్నెస్ అంటే బాధాకరమైనది అంటాం కదా. సో సారో, సో ఇట్లా అనొచ్చు. సో గ్రీఫ్ అంటే ఏంటి, సాడ్నెస్. నెక్స్ట్ స్టార్క్ అంటే ఏంటి, కంప్లీట్, అబ్సల్యూట్, కంప్లీట్గా అంటాం కదా. సో అట్లా అనమాట. స్టార్క్ అంటే ఏంటి, కంప్లీట్ అని. నెక్స్ట్ ఇండిజీనస్ అంటే ఏంటి, నేటివ్, లోకల్ అంటాం కదా, డొమెస్టిక్ ఆ పరిధిలో అని. సో లోకల్గా ఉన్న, నేటివ్గా ఉన్న, సో ఇట్లా అనమాట. ఇండిజీనియస్ అంటే ఏంటి, నేటివ్. నెక్స్ట్ సబ్సర్వ్ అంటే ఏంటి, ప్రమోట్ చేయడం. సబ్సర్వ్ అంటే ఏంటి, ప్రమోట్ చేయడాన్ని ఏమంటాం, సబ్సర్వ్. నెక్స్ట్ కల్పబుల్ అంటే ఏంటి, డిజర్వింగ్ బ్లేమ్ ఆర్ బ్లేమ్ వర్తి అంటాం. నేరం చేయదగినది అని. సో ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా సిచ్యువేషన్స్లో ఇది బ్లేమ్ చేయగలమా లేదా, ఇట్ ఈజ్ రాంగా రైటా అని మనం డిసిషన్ తీసుకునేటప్పుడు ఎస్ ఇట్ ఈజ్ రాంగ్, ఇట్ ఈజ్ బ్లేమ్ వర్తి అన్నప్పుడు అప్పుడు ఏం చెప్పొచ్చు, కల్పబుల్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద జడ్జ్ ఫౌండ్ దట్ హీ ఈజ్ కల్పబుల్. సో ఆ జడ్జు అతన్ని దోషిగా గుర్తించారు అని. సో ఎస్ హీ ఈజ్ కల్పబుల్, ఎస్ ఇట్ ఈజ్ కల్పబుల్. సో ఎస్ ఇట్ ఈజ్ కల్పబుల్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ బ్లేమ్ వర్తి. సో బ్లేమ్కి అర్హుడు అని, బ్లేమ్ చేయడానికి అర్హుడు అని. నెక్స్ట్ వన్, స్టాల్డ్ అంటే ఏంటి, స్టాప్ అని. స్టాల్డ్ అంటే ఏంటి, స్టాప్. నెక్స్ట్ పర్నీషియస్ అంటే ఏంటి, హార్మ్ఫుల్, హజార్డియస్ అని. సో పర్నీషియస్ అంటే ఏంటి, హార్మ్ఫుల్. నెక్స్ట్ ఫేసెట్స్ అంటే ఆస్పెక్ట్స్ అని. ఆస్పెక్ట్స్ అంటే ఏంటి, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అంటాం కదా మనం, ఫీచర్స్ అంటాం, లేదా ఈ కోణంలో ఆ కోణంలో అని చెప్తాం కదా. సో ఇలా చూస్తే అలా చూస్తే అని. సో అట్లా ఫేసెట్స్ అంటే ఏంటి, ఆస్పెక్ట్స్ అని. సో మామూలుగా నార్మల్ ఇంగ్లీష్లో ఏమంటాం, ఆస్పెక్ట్స్ అంటాం. అది కొంచెం అడ్వాన్స్డ్గా అనాలంటే ఫేసెట్స్ అనొచ్చు. నెక్స్ట్ అబ్స్క్యూర్ అంటే ఏంటి, అన్సర్టైన్ అని, అన్నోన్ అర్థం కానీ, అన్క్లియర్ అని. సో సరిగ్గా లేని అని. నెక్స్ట్ సో కాబట్టి అబ్స్క్యూర్ అంటే ఏంటి, అన్సర్టైన్. నెక్స్ట్ ట్రాంక్విలిటీ అంటే ఏంటి, పీస్ఫుల్ అని. సో కామ్, ప్రశాంతంగా ఉండడాన్ని ట్రాంక్విలిటీ అంటాం. సో ట్రాంక్విలిటీ అంటే ఏంటి, పీస్ఫుల్. నెక్స్ట్ ఫోర్స్ అంటే ఏంటి, ఎనిమీస్. సో మామూలుగా నార్మల్ ఇంగ్లీష్ అనాలంటే ఎనిమీస్ అంటాం, కొంచెం అడ్వాన్స్డ్గా అనాలంటే ఫోర్స్ అనొచ్చు. సో ఫోర్స్ అంటే ఏంటి, ఎనిమీస్ అని. నెక్స్ట్ స్విఫ్ట్లీ అంటే క్విక్లీ, త్వరగా. స్విఫ్ట్లీ అంటే ఏంటి, క్విక్లీ. రెలింక్విష్ అంటే ఏంటి, గివ్ అప్ చేయడం. సో వదిలేయడం, వదులుకోవడం అంటాం కదా. సో రెలింక్విష్ అంటే ఏంటి, గివ్ అప్ చేయడం. నెక్స్ట్ డెఫ్ట్లీ అంటే ఇన్ ఏ క్లెవర్ వే, సో చాలా తెలివిగా అంటాం కదా. సో అట్లా డెఫ్ట్లీ అంటే ఏంటి, ఇన్ ఏ క్లెవర్ వే. నెక్స్ట్ కాంజెనియల్ అంటే ఏంటి, లైక్ మైండెడ్ అంటే సేమ్ టేస్ట్ ఉంటాయి అంటాం కదా. సో వీళ్ళిద్దరికి సేమ్ టేస్ట్ ఉన్నాయి అంటాం. సో అలాంటి సిచ్యువేషన్లో లైక్ మైండెడ్ అని చెప్పే సిచ్యువేషన్స్లో ఏమనొచ్చు, కాంజెనియల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ స్ట్రైడ్ అంటే ఏంటి, వాక్ విత్ లాంగ్ స్టెప్స్ అంటే ఏదైనా ప్లేస్ కానీ మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు సో ఆ డెస్టినేషన్ని రీచ్ అవ్వడానికి లాంగ్ స్టెప్స్ అంటే పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్ళడాన్ని ఏమంటాము, స్ట్రైడ్ అంటాం. స్ట్రైడ్ అంటే ఏంటి, వాక్ విత్ లాంగ్ స్టెప్స్. నెక్స్ట్ ఇనవేటబుల్ అంటే ఏంటి, అనవేటబుల్ అంటే తప్పదు, సర్టైన్ టు హ్యాపెన్ అని. సో అనివార్యం అంటాం కదా తెలుగులో, అట్లా అనమాట. సో ఇది జరగక తప్పదు అంటాం కదా. సో ఇన్ఎవిటబుల్ అంటే ఏంటి, అన్అవాయిడబుల్. నెక్స్ట్ పాల్పబుల్ అంటే ఏంటి, నోటీసబుల్, టాంజిబుల్, డిటెక్టబుల్, సో పర్సెప్టబుల్ అనొచ్చు. సో
ఇది నోటీస్ చేయగలిగింది, చేయదగినది అంటాం కదా! సో, అట్లా. పాల్పబుల్ అంటే ఏంటి? నోటీసబుల్. ఇట్ ఈస్ పాల్పబుల్ అంటే యెస్ ఇట్ ఈస్ నోటీసబుల్. సో, ఇది నోటీస్ చేయగలిగినదే అని. నెక్స్ట్ వాలియంట్ అంటే ఏంటి? కరేజ్, డిటర్మినేషన్ ఉండడాన్ని వాలియంట్ అంటాం. నెక్స్ట్ సక్కుమ్ అంటే ఏంటి? సరెండర్. సక్కుమ్ అంటే ఏంటి? సరెండర్ అంటే లొంగిపోవడాన్ని సక్కుమ్ అంటాం. సో, సరెండర్ అవ్వడాన్ని ఏమనొచ్చు? సక్కుమ్ అంటాం. నెక్స్ట్ సాన్స్ అంటే వితౌట్. సాన్స్ అంటే ఏంటి? వితౌట్. సో, వితౌట్ అని యూజ్ చేసే సిట్యుయేషన్స్‌లో మనం ఏమని యూజ్ చేయొచ్చు? సాన్స్ అని యూజ్ చేయొచ్చు. సో, అడ్వాన్స్డ్‌గా చెప్పాలంటే ఏం చెప్పొచ్చు? సో, అడ్వాన్స్డ్‌గా చెప్పాలంటే వితౌట్‌కి సో, ఏం చెప్పొచ్చు? సాన్స్ అని చెప్పొచ్చు. సో, ఒకసారి చూద్దామా మళ్ళీ ఒకసారి అన్ని? మల్, కన్సిడర్, డిమీనర్, బిహేవియర్, స్కెచీ, ఇన్‌కంప్లీట్, జియోపార్డైజ్, ఎండేంజర్, హ్యాండ్‌ఔట్స్, హెల్ప్, వర్చుయస్, రైటియస్, ఇంపెరిల్, రిస్క్, పెస్ట్, అనాయన్స్, మాల్యబుల్, ఈజీలీ ఇన్‌ఫ్లుయెన్స్‌డ్, గ్రీఫ్, సాడ్‌నెస్, స్టార్క్, కంప్లీట్, ఇండిజినస్, నేటివ్, సబ్సర్వ్, ప్రమోట్, కల్పబుల్, డిజర్వింగ్, బ్లేమ్, స్టాల్డ్, స్టాప్, పర్నిషియస్, హార్మ్ఫుల్, ఫేసెట్స్, aspects, obscure, uncertain, tranquility, peaceful, force, enemies, swiftly, quickly, relinquish, give up, deftly, in a clever way, congenial, like-minded, stride, walk with long steps, inevitable, unavoidable, palpable, noticeable, valiant, courage or determination, succumb, surrender, sans, without. So this is all about this week vocabulary. So in next week we will see week 15 vocabulary.